శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమానాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజ స్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా జీవితం అనేది అభివృద్ధి పరంగా జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. అంటే చేసేటువంటి పనిలో అభివృద్ధికరంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి పనులు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మార్పు చేర్పుల గురించి కానీ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. శుక్రుడు శని కలిసి తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వ్యాపార పరంగా కొత్త మార్పు చేర్పులు కోరుకుంటారు. దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎటువంటి వెనుకంజ వేయరు. ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు విధంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు కూడా రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వారాంతాల్లో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరి లేకుండా ఉంటే సంక్రాంతికి ఎటు వెళ్ళాలి అని చెప్పే ఆలోచనలు మరి వాటికి తగినటువంటి సంప్రదింపులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కోపతాపాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి కోపాన్ని మీకు కష్టాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుందని చెప్పి మీరు తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ భార్యాభర్తలతో సంప్రదింపుల విషయంలో కానీ మీకు కోపమే కొన్నిసార్లు కష్టాన్ని తీసుకొస్తుంటుంది. కొన్ని విషయాల్లో అధికమైనటువంటి పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అది మీకు కష్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పి లేటుగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అధికమైనటువంటి ఖర్చు దుబారా ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, మీ తండ్రి గారు సంపాదించిన డబ్బు, ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్నేహితులు ఉంటారు. స్నేహితులు మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి ప్రవృత్తిలో ఉన్నారు, ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారనే విషయాన్ని అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తారు. మీరు వెళ్తున్నటువంటి దారా కరెక్టా కాదా, లేదా నేను ఆచరిస్తున్నటువంటి విధానాలు కరెక్టా కాదా అని చెప్పి అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వెదగలుగుతారు. రొటేషన్ డబ్బు బాగానే ఉంటుంది. దాని తగినటువంటి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఏది పెంచినా సరే డబ్బు నేను కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. అప్పులు ఎలా తిరిగి కట్టాలి, అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పి ఆలోచన మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశివారు కుజుడు అష్టమంలో ఉన్నాడు. అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాశివారు ధైర్యంతో పాటు కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా వయసుతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే ఆరోగ్యపరంగా మార్పు చేర్పులు చేసుకుంటారు. తినే తిండిలోనూ చేసేటువంటి వ్యాయామం వల్లనూ మార్పు చేర్పులకి వెనకాడరు.
ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం అనేది ముఖ్యమైనది. వీటితో పాటు రాగి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేసేసి గురువారం పూట రాగి చెట్టుని దర్శించి అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.